మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. అయితే ఈ రంజాన్ మాసంలో ముస్లింలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓవైపు మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నమాజులు ఆచరించేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు రంజాన్ వేడుక రోజు పెద్ద ఎత్తున ఈద్గాలకు వెళ్ళి అక్కడ ప్రత్యేకమైన నమాజులు ఆచరిస్తుంటారు. సో ఈ నమాజులు ఆచరించేందుకు ఈద్గాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేసిరో మనతో పాటు ఎంఐఎం రాష్ట్ర నాయకులు అహ్మద్ కలీం గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, నల్గొండ జిల్లాలో రంజాన్ వేడుకలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ప్రతి సంవత్సరం చాలా మంచి ఏర్పాట్లు ఉంటాయి. మున్సిపాలిటీ ద్వారా కానీ, పోలీస్ ద్వారా కానీ, అడ్మినిస్ట్రేషన్ ద్వారా కానీ, ల్యాండ్ ఆర్డర్ కూడా మంచిగానే ఉంటుంది, ఎంత ఉంటుంది. ఏ ఎస్పీ ఉండని కానీ, ఏ కలెక్టర్ కానీ, ఏ కమిషనర్, మున్సిపాలిటీ కమిషనర్ ఉండని చాలా మంచిగా ఉంటుంది. ఇంకా ఆ సమయంలో ఎవరు ఎమ్మెల్యేస్ ఉంటే కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అంతా చేస్తారు. దానికి ఏంటంటే రంజాన్ ముందు ఖబరస్థాన్లకి, గ్రేవ్యార్డ్స్కి క్లీనింగ్ చేయాలి ఉంటుంది, ఈద్గాకి క్లీనింగ్ చేయాలి ఉంటుంది. ఇంకా వాళ్ళకి వచ్చటం పోవటంకి మంచి నీటి సరఫరా చేయాలి ఉంటుంది. ఇంకా వాళ్ళకి సహరీ ఇఫ్తార్కి అప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ బ్రేక్ డౌన్ కాకుండా చూసుకోవాలి ఉంటుంది. ఎందుకంటే ఇఫ్తారు సహరీకి చాలామంది ఇంట్లో కూడా చేస్తారు. వాళ్ళకి ఒకవేళ ఎలక్ట్రిసిటీ బ్రేక్ అయితే ఇబ్బంది అవుతుంది. రాత్రి పూట కూడా సైరన్ చేయాలి వస్తుంది. వాళ్ళకి బ్రేక్ కాకుండా అట్లా చూడాలి ఉంటుంది. చాలా మంచి ఏర్పాట్లు ఉంటాయి, అట్లా ఏం లేదు. మన డిమాండ్లు కూడా మన పీస్ కమిటీ వాళ్ళ ముందర కూడా మనం కలెక్టర్కి, ఎస్పీకి వాళ్ళకి ఇస్తూనే ఉంటాము. మొన్న కూడా డిఎస్పీ డివిజన్ లెవెల్లో కూడా ఒక పీస్ కమిటీ జరిగింది. అలా అడిషనల్ ఎస్పీ గారు కూడా వచ్చారు, వాళ్ళు డిఎస్పీ వాళ్ళు అందరూ వచ్చారు. వాళ్ళ ముందర కూడా మేము చెప్పినాం. రాత్రిపూట కూడా కొన్ని షాపులు ఉన్నాయి, ఏం లేదు, హోటల్స్ ఉన్నాయి, 3-4 హోటల్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మన మెడికల్ స్టూడెంట్స్ కానీ, హాస్టల్స్లో ఉండే ముస్లిమ్స్ కానీ రాత్రిపూట 3 o'clockకి వచ్చి మరి సైరీ చేయాలి ఉంటుంది. అంతే. ఇంకా హిస్టరీలో అయితే రంజాన్లో ఏ గొడవ గాలి, ఏ హిస్టరీలో కానీ ఇండియాలో కానీ రంజాన్లో గొడవ గాలి. ఎప్పుడు ప్రశాంతంగా మనము ప్రేయర్ చేసుకుంటాం. ప్రేయర్ ఇప్పుడు ఈ రంజాన్ గురించి మాత్రం అయితే మనకి రోజా అని అనుకుంటాము, ఖాళీ హలీం హరీస్ అని అనుకుంటారు. కానీ అది ఒక మంచి ఫుడ్ తినాలని అదే ఉంటుంది. హైజీనిక్ ఫుడ్ ఉంటుంది అని, ఎందుకంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు మనము ఉపవాసం ఉంటాంగా, అందుకోసం తీసుకొని దానికి దీనికి సంబంధం లేదు. ఇంట్లో కూడా చాలా మంచి ప్రిపరేషన్స్ ఉంటాయి అన్ని ముస్లిమ్స్లో. కానీ ఒకటే ఏంది అంటే మన అల్లా తరఫు నుంచి రోజా అంటే మనం ఏం తినొద్దు, తాగొద్దు, ఏం చేయొద్దు. 3 o'clock నుంచి 4 o'clock నుంచి మళ్ళీ సాయంత్రం వరకు. కానీ ఐస్ రోజా ఉండాలి, టంగ్ రోజా ఉండాలి, ఇయర్ రోజా ఉండాలి. మంచి చూడాలి, చెడ్డ వినొద్దు, అది మనం చూడొద్దు, అది చేయాలి ఉంటుంది. ఇంకా ఏంటంటే ప్రతి సంవత్సరము మా అక్కడ ముస్లిమ్స్లో, ఇస్లాంలో ప్రతి సంవత్సరము మీరు ఎంత సంపాదించారో అంతలా 2.5% బీదోళ్ళకి, అన్నదమ్ములు బీదోళ్ళు ఉంటే, అక్క చెల్లెలు బీదలు ఉంటే ముందు రిలేటివ్స్కి, రిలేటివ్స్ తర్వాత పక్కోళ్ళకి, నేబరర్స్కి, లేకుంటే సమాజంలో ఎవరు గరీబు మనిషి ఉంటే వాళ్ళకి ఇవ్వాలి ఉంటుంది. ప్రతి సంవత్సరం చేయాలి ఉంటుంది. నేను బ్యాంక్లో మనము పైసలు వేసి వడ్డీ ఇది కాదు, వడ్డీ కాదు, అల్లా రాస్తాలా అంటే అల్లా కోసము బీదోళ్ళకి తీయాలి ఉంటుంది. మనం సంపాదించింది ఎన్ని కోట్లు సంపాదించింది ఏందన్నా చేయాలి. అల్లా నుంచి 2.5% వాళ్ళకి తీస్తేనే మనకి పుణ్యం ఎక్కువ ఉంటుంది. ఇంకా రంజాన్లో ఏ ప్రేయర్ చేస్తే కూడా 70% ఎక్కువ పుణ్యం అవుతుంది. ఈ అల్లా మా దేవుడు అల్లా మంత్, ఇది స్పెషల్ మంత్, అల్లా మంత్. ప్రతి మంత్లు కూడా మీరు ప్రేయర్ చేస్తారు. కానీ ఈ దీంట్లో మీరు యాక్టివిటీస్ చేస్తే 70-100% ఎక్కువ గ్రేడ్గా మనకి పుణ్యం దొరుకుతుంది అంటే. రైట్, ఓకే. మొత్తానికి ఇది రంజాన్కి సంబంధించి ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. ఇక్కడ మా యొక్క జీవన విధానంలో మేము సంపాదించిన దాంట్లో పేదలకు ఇచ్చి పేదలను ఆదుకోవడం కోసమే ఈ పండుగలో ఒక పుణ్యకార్యం చేయడం కోసం ఈ పండుగను
పెద్ద ఎత్తున జరుపుకుంటామని చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.